హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైలా టైలర్స్. ఈరోజు వీడియోలో చాలామంది డ్రెస్ కటింగ్ వీడియోస్ అడుగుతున్నారండి. దానికోసం అయితే ఈరోజు సింగిల్ పీస్ అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ చూపిస్తున్నాను. ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పుడు చూడండి, ఈ క్లాత్ అనేది ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఫోల్డ్ వేసుకోండి. ఇప్పుడు చూడండి, ఈ ఫోల్డింగ్స్ అనేది మనం డబల్ వేసుకున్నాం కదా, మళ్ళీ ఈ ఫోల్డింగ్ అనేది ఇట్లా ఈ సమోసా మోడల్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ నుంచి అయితే మెజర్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు నేను బోట్ నెక్ మోడల్ కట్ చేస్తున్నాను. ఎలా కట్ చేసుకోవాలనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా చూస్తున్న వారైతే ఇప్పుడు మనం ఎలా చూపిస్తున్నామో అదే విధంగా మీరు కూడా ట్రై చేయండి. దీనికి మనము ఈ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నామండి. మెజర్మెంట్స్ ప్రకారం నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు ఈ షోల్డర్ వచ్చేసి 13 ఇంచులు ఉందండి. 13 ఇంచులలో సగము 6.5 ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇలా మార్క్ చేసుకొని ఈ స్కేల్తో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. క్లాత్ వచ్చేసి క్రీమ్ కలర్ ఉందండి, అందుకే నేను చాక్ పీస్తో డ్రాయింగ్ వేసి చూపిస్తున్నాను. వీడియోలో కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు చూడండి, ఇలా డ్రాయింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. ఎంత మనకి ఇక్కడ 6.5 ఇంచులు వచ్చింది కదా. మనము ఇక్కడ నుంచి చంక డౌన్ కూడా ఇదే 6.5 ఇంచులు అనేది చంక డౌన్ పెట్టుకోవాలి. ఇక్కడ 6.5 ఇంచుల దగ్గర ఇంకొక మార్కు ఇలా వేసుకోండి. మనకు ఇక్కడ ఈ టాప్ హైట్, బాడీ హైట్ వచ్చేసి నడుం వరకు 13 ఇంచులు అయితే తీసుకోవాలి. మనకు ఇప్పుడు ఈ సైజు డ్రెస్కు 13 ఇంచులు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ 13 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అదే మార్కింగ్ మళ్ళీ ఇక్కడ నుంచి 13 ఇంచుల దగ్గర ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనము నడుం మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, చంక డౌన్ వచ్చింది. మనకు నడుం ఎక్కడి వరకు తీసుకోవాలనేది ఇక్కడ మనం 13 ఇంచులు తీసుకున్నాము. ఇది తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 6.5 ఇంచులు తీసుకున్నాం కదా. ఇదే 6.5 ఇంచులు అనేది చెస్ట్ లూజ్ దగ్గర కూడా ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా లైన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 1.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఈ రౌండ్ షేప్ అనేది దీంట్లోకి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీని తర్వాత మనకు ఈ నడుం మెజర్మెంట్స్ వచ్చేసి 28 ఇంచులు ఉందండి. 28 ఇంచులు అంటే మనకు 4వ భాగం వచ్చేసి 7 ఇంచులు వస్తుంది. ఈ 7 ఇంచులు అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి 7 ఇంచులు తీసుకోవాలి. మళ్ళీ మనకు ఖర్చు కోసం ఎక్స్ట్రా 1.5 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, దీన్ని బట్టి మనము ఈ చెస్ట్ లూజు ఎంత తీసుకోవాలనేది ఒకసారి ఇక్కడ చూడండి. ఇప్పుడు మనకు ఈ నడుం లూజ్ వచ్చేసి ఎంత వచ్చింది, మొత్తము 28 ఇంచులు. 28 ఇంచులకు 8 ఇంచులు యాడ్ చేసుకోవాలి మనం చెస్ట్ లూజ్ గురించి. అప్పుడు ఎంత అవుతుంది, 8 ఇంచులు యాడ్ చేసుకుంటే మనకు 36 ఇంచులు అవుతుందండి. ఇప్పుడు 36 ఇంచులలో మనం మళ్ళీ 4వ భాగం తీసుకోవాలి. 36 ఇంచులలో 4వ భాగం ఎంత వస్తుంది, మనకు 9 ఇంచులు వస్తుంది. ఇప్పుడు అదే 9 ఇంచులు అనేది ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఖర్చు కోసము 1.5 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకు నడుం లూజ్ వచ్చేసింది, చెస్ట్ లూజ్ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ మనము నెక్, షోల్డర్ అనేది ఇక్కడ తీసుకోవాలి. మనకి ఇక్కడ ఎంత ఉంది, ఇది 6.5 ఇంచులు ఉంది. ఇక్కడ చూడండి, ఈ 6.5 ఇంచులలో సగానికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ డీపు, ఫ్రంట్ నెక్ డీపు ఎంతెంత తీసుకోవాలనేది ఒకసారి చూడండి. ఇప్పుడు నేను బ్యాక్ నెక్ డీపు, ఫ్రంట్ నెక్ డీపు రెండు ఇక్కడనే మార్క్ చేసి చూపిస్తానండి. నేను తర్వాత ఇవి 2 పార్ట్స్ సపరేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దేని దానికి కట్ చేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ నుంచి బ్యాక్ నెక్ డీప్ గురించి 3.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ డీప్కి వచ్చేసి 6 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత ఉంది, మనకి 3.5 ఇంచులు ఉంది.
ఇక్కడ కూడా అదే 3.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 3.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. ఈ ఫ్రంట్ నెక్ డీప్ దగ్గర కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ బ్యాక్ నెక్ డీప్ దగ్గర కూడా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఈ బ్యాక్ నెక్ ఇలా రౌండ్ తీసుకోవాలి. ఇలా రౌండ్ తీసుకున్న తర్వాత ఇది ఫ్రంట్ నెక్ కూడా మీ ఇష్టం అండి. ఏదన్నా ఒకవేళ డిజైన్ కావాలనుకుంటే డిజైన్ తీసుకోండి, లేదంటే ఇలా రౌండ్ తీసుకోవాలనుకుంటే ఇలా రౌండ్ తీసుకుంటే సరిపోతుంది. ఈ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి మనము ఈ బక్రం పీస్ అనేది ఇదే షేప్లో కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు బక్రం పీస్ వేసి స్టిచ్ చేసుకోవాలి కాలర్కి. అప్పుడే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, మనకు ఈ బాడీ పార్ట్ మెజర్మెంట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు దీని తర్వాత మనకు ఇక్కడ నుంచి ఈ ఫ్రాక్ లెంత్ ఎంత ఉండాలనేది ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనకు ఈ ఫ్రాక్ లెంత్ వచ్చేసి 42 ఇంచులు ఉండాలండి. ఇప్పుడు అదే 42 ఇంచులు ఇక్కడ ఇలా టేప్ పట్టుకొని ఇక్కడ నుంచి ఈ 42 ఇంచుల దగ్గర ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ టేప్ ఇక్కడనే పెట్టేసి ఇక్కడ నుంచి ఇట్లా 42 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకుంటూ లాస్ట్ వరకు మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ రౌండ్ కూడా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనము ఇక్కడ ఈ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి కొద్దిగా క్లాత్ తక్కువ పడుతుందండి. ఇది మనము నెక్స్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ కొంచెం పీసు జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇలా ఈ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా స్ట్రైట్గా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం ఈ మార్కింగ్ ఇలా ఇచ్చుకున్న తర్వాత మనము ఇక్కడ వరకు మనకు ఫైనల్ మెజర్మెంట్ అండి. మళ్ళీ ఇక్కడ నుంచి యువతలకి మనము ఇక్కడ లాస్ట్లో మలిచి కొట్టాలి కదా, దాని గురించి ఒక 1 ఇంచు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇలాగా మనం కట్ చేసుకునేటప్పుడు ఒక 1 ఇంచు ఎక్స్ట్రా కట్ చేసుకుంటే మనకు ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ ఇచ్చిన ప్రకారం కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టక్స్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం కట్ చేసుకునేటప్పుడు ఇంత కర్వ్ ఉంచకూడదండి, ఎందుకంటే ఇక్కడ మనకు ముడత వచ్చేస్తుంది. కట్ చేసుకునేటప్పుడు కొంచెం రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ రౌండ్ షేప్ వచ్చేలాగా ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ నడుము దగ్గర ఒక టక్స్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు కొద్దిగా క్లాత్ తక్కువ వచ్చింది కదండి, ఇది వన్ సైడ్. ఇది అనేది ఇక్కడ మనం స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ ఇలా జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా జాయిన్ చేసుకున్నామంటే మనకు రెండు సమానంగా సరిపోతాయి. ఇప్పుడు చూడండి, మనం ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనకు ఫ్రంట్ పార్ట్ గురించి ఇక్కడ ఒక 1 ఇంచ్ ఇలా లోపలికి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. మనము ఇలా డ్రా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ ఫ్రంట్ సైడ్ అనేది మనకు ఇక్కడ గ్యాప్ రాకుండా ఇట్లా పట్టేసినట్టు ఉంటుంది అన్నట్టు కాలర్ అనేది. ఇప్పుడు మనము దీంట్లో నుంచి ఈ పీస్ అయితే బ్యాక్ పీస్ అయితే ఒకటి సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఈ బ్యాక్ పార్ట్ పీస్ అయితే పక్కన తీసేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ని మళ్ళీ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది మనం ఈ మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది గ్యాప్ రాకుండా నీట్గా వస్తుంది.
ఇప్పుడు నేను ఈ ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అనేది నేను బక్రం కట్ చేసుకున్న తర్వాత ఇవి కూడా నేను షేప్ ఏది కావాలనుకుంటే అలా కట్ చేసుకుంటాను. చూడండి ఇప్పుడు ఇది కటింగ్ అయితే అయిపోయిందండి. మనకు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. చూడండి మనకిది గేర్ కూడా చాలా పెద్దగా వస్తుందండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ రెండు ఇవి కట్ చేసుకున్న తర్వాత మనము ఒకవేళ దీనికి కొన్ని క్లాత్లకు అయితే మనం లోపల లైనింగ్ కూడా వేయనవసరం లేదండి. కొంచెం మనకు ఈ మెయిన్ క్లాత్ అనేది మందంగా ఉండి మనకు తిక్కుగా బాగుందనుకుంటే మనము లైనింగ్ వేయనవసరం లేదండి. డైరెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఒకవేళ కొద్దిగా మనకు క్లాత్ పల్సగా ఉన్నట్లయితే అప్పుడు మనము ఈ పాలిస్టర్ కానీ, క్రేప్ క్లాత్ కానీ ఈ లైనింగ్ తీసుకొని మనము ఇప్పుడు ఇది ఎట్లయితే కట్ చేస్తామో డబల్ ఫోల్డింగ్ వేసుకొని ఎట్లయితే కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలండి. మనకు కాకపోతే లైనింగ్ అనేది మనము మొత్తం ఇంత లెంత్ వరకు కట్ చేయనవసరం లేదండి. దీనికన్నా ఒక 10 ఇంచెస్ పైన వరకు కట్ చేసుకున్నా సరిపోతుంది. మనకు ఈ లైనింగ్ అనేది మోకాల వరకు వస్తే సరిపోతుందండి. దాని కింద మనకు ఈ మెయిన్ క్లాత్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఈ లైనింగ్ అనేది తర్వాత కట్ చేసుకుంటాను స్టిచ్ చేసేటప్పుడు. నేను ఈ నెక్ వచ్చేసి నేను స్టిచ్ చేసేటప్పుడు ఏ మోడల్ కావాలో చూసి నేను ఏ డిజైన్ పెట్టాలనేది ఆలోచించి పెడతానండి. నేను కావాలంటే స్టిచ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఇప్పుడు మనము ఈ మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని చూడండి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. చూడండి ఇవి మనం ఇప్పుడు ఈ డ్రెస్కి వచ్చేసి లాంగ్ హ్యాండ్స్ పెడుతున్నామండి, ఎల్బో హ్యాండ్స్ పెడుతున్నాము. ఇప్పుడు దానికోసము ఇక్కడ నుంచి ఈ హ్యాండ్ లెంత్ వచ్చేసి 8.5 ఇంచులు తీసుకుంటున్నాను. అదే 8.5 ఇంచులు ఇక్కడ కూడా ఇలా మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మన చంక డౌన్ కోసం 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకు హ్యాండ్ లూజ్ వచ్చేసి 10 ఇంచులు ఉందండి. 10 ఇంచులలో సగం 5 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ 5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. మనకు ఇక్కడ ఈ చంక రౌండ్ వచ్చేసి 14 ఇంచులు ఉందండి. 14 ఇంచులలో సగం 7 ఇంచులు వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 7 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ స్ట్రైట్ లైన్ ఇలా వేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ డ్రా చేసుకొని మనము ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం 1.5 ఇంచు తీసుకున్నాం కదా, అదే 1.5 ఇంచు ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం నార్మల్గా అయితే నార్మల్ హ్యాండ్స్ అయితే ఇలా కట్ చేసుకుంటాము. మనం ఇప్పుడు దీన్ని రాశి హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇట్లా కట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి 3.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం, 3 ఇంచులు తీసుకున్నాం కదా, అదే 3 ఇంచులు అనేది ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకొక స్ట్రైట్ లైన్ ఇలా వేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఇలాగా. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఈ రౌండ్ షేప్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా తీసుకెళ్ళి దీనికి కలిపేసుకోవాలి. చూడండి మనం ఇప్పుడు ఇలా మార్క్ చేసుకుంటే మనకు ఈ రాశి హ్యాండ్స్ అయితే పర్ఫెక్ట్గా మంచి పఫ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టక్స్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఈ ఫిట్టింగ్ దగ్గర కూడా ఒక
టక్స్ వేసుకోవాలి. చూడండి మనం ఇలా కట్ చేసుకుంటే మనకు ఈ రాశి హ్యాండ్స్ అయితే చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయండి. ఈ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాము. నేను దీనికి లైనింగ్ క్లాత్ వచ్చేసి నేను స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటానండి. ఇది వీలైతే స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా ఫస్ట్ టైం మా ఛానల్‌ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.